హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం హెడ్డింగ్స్ చూసుకుంటే కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అంటూ గురుకుల టీచర్లకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా సిఏ పరీక్షలు ఇకపై ఏటా 3 సార్లు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే ఏటా కొలువుల పండుగ అంటూ మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైనిక పాఠశాలలో 6వ తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నీట్ ఎండిఎస్ దరఖాస్తులకు ఆహ్వానం అంటూ ఈ నెల 11 ఆఖరి తేదీ అంటూ కూడా మనకు రావడం జరిగింది. మనకు ఈ పాస్లో దరఖాస్తుకు లేఖ రాస్తామంటూ సిబిఎస్ఈ మరియు ఐసిఎస్ఈ విద్యార్థులకు న్యాయం చేస్తామంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాబోయే తెలుగు టీచర్లకు టెట్ తంట అంటూ ప్రధానంగా మరో వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది. వాటి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనకు ఆర్పిఎఫ్లో 4660 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరో పాయింట్ తీసుకుంటే ఇండియన్ నేవీలో మనకు 2024 జూన్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. అదేవిధంగా 31 జిల్లాల్లో అన్ని సబ్జెక్టులో ఖాళీలు, కొత్త డిఎస్లో పోస్టు పెరిగిన ఫలితం అంటూ మరో వార్త రావడం జరిగింది. అదేవిధంగా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి సిలబస్ ప్రకటించాలంటూ దాని నుంచి కూడా కొత్త సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే హెడ్డింగ్స్. వీటి గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అంటూ మనకు గురుకుల విద్యా సంస్థలో నియమితులైన 9000 మంది టీచర్లకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. పలు కేటగిరీలో ఇప్పటికే నియామక పత్రాల అందజేత, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో 20% మందికి పెండింగ్ అంటూ రావడం జరిగింది. సో దీని కారణంగా అయితే మనకు వచ్చే విద్యా సంవత్సరంలోనే పూర్తిస్థాయి నియామకాలంటూ ఇవ్వడం జరుగుతుంది. మనకు 4-5 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు మోగరున్న నగార. అదేవిధంగా దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామక పత్రాల పంపిణీ మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్, నిర్వహణ, పోస్టింగ్ అంటూ కొంత అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకు ఇందులో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ జిల్లా అభ్యర్థులకు అయితే నియామక పత్రాలు అందజేయలేదు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ మరియు రంగారెడ్డి జిల్లా ఎన్నికల కోడ్ ముగియకముందే మనకు లోక్సభ ఎన్నికల కోడ్ రాబోతుంది కాబట్టి కొద్దిమందికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది, కొద్దిమందికి నియామక పత్రాలు ఇవ్వలేదు. సో అదేవిధంగా కొన్నిటికి ఫలితాలు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతే వీరికైతే కొత్తగా నియామక పోస్ట్ ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మనకు 2024-25 విద్యా సంవత్సరంలోనే వీరికైతే పోస్టింగ్ అందబోతుంది. ఇది మనకు ప్రధానంగా అయితే కొత్త విద్యా సంవత్సరంలోనే వీరికైతే పోస్టింగ్ అంటూ కొంత సమాచారం. అదేవిధంగా సిఏ పరీక్షలు ఇకపై ఏటా 3 సార్లు, ఏటా 2 సార్లు జరిగే చార్టెడ్ అకౌంటెన్సీ పరీక్షలు ఇకపై ఏటా 3 సార్లు జరపాలంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా అయితే నిర్ణయించింది. ఇది 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏటా 3 సార్లు పరీక్షలు జరగబోతున్నాయంటూ మనకు సమాచారం. జనవరి మరియు మే లేదా జూన్, అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఇవి జరుగుతాయంటూ మనకైతే ప్రకటించడం జరిగింది. ఇది మనకు సిఏ పరీక్షలకు ఇకపై 3 సార్లు. అదేవిధంగా ఏటా కొలువుల పండుగ అంటూ మనకు వార్త రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ఏటా జనవరి 1న ప్రకటించేలా రూపకల్పన. మనకు నమూనా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్న టీఎస్పీఎస్సీ అంటూ మనకు సమాచారం. మనకు డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన. అదేవిధంగా ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధం అంటూ మనకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదైతే నిరుద్యోగులకు కొంత వెసులుబాటు అనుకోవచ్చు. జనవరి 1వ తేదీన ప్రకటించడం కారణంగా ఆ సంవత్సరంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ఏ పోస్టుకు ఏ నెలలో నోటిఫికేషన్ రాబోతుంది అనే విషయాలైతే మనకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి మనకు యూపీఎస్సీ తరహాలో సన్నద్ధమవడానికి ఇది కొంత వెసులుబాటు అనుకోవచ్చు. సో ఆ దిశగా అయితే మనకు ప్రస్తుతం అయితే అడుగులు పడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత వీటి గురించి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వరంగల్ జిల్లా అశోక్ నగర్ బాలుర సైనిక పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం అయితే 6వ తరగతి సీట్లు 80 సీట్లు ఉన్నాయి, ఇంటర్లో అయితే 80 సీట్లు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చి 18 వరకు అవుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు ఏప్రిల్ 7వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే TGTW gurukulam.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి డిప్లొమా కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఇందులో
డిప్లొమా టూల్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. మనకు ఏజ్ లిమిట్ వచ్చి 15 to 19 ఇయర్స్ వరకు ఉండాలి. ఇది కోర్స్ వచ్చి 4 సంవత్సరాలు. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వీటికి మాత్రం 10th పాస్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం అయితే 19 ఇయర్స్ ఉండాలి. ఈ 3 డిప్లొమా కోర్సులకు 3 ఇయర్స్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి 1 నుంచి స్టార్ట్ అయినాయి. మనకి లాస్ట్ డేట్ వచ్చి మనకు మే 20 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి మే 26న కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఓన్లీ హైదరాబాద్లో ఉంటుందంటే మనకి ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నీట్ ఎండిఎస్కు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఈ నెల 11 ఆఖరి తేదీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండిఎస్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ఎండిఎస్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి తెరిచినట్లు మనకు పేర్కొనడం జరిగింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోగా ఇంటర్న్షిప్లు పూర్తి చేయడంతో పాటు సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఏడాది మార్చి 9 నుంచి 11 తేదీలోగా దరఖాస్తు పంపవచ్చంటూ మనకి ఇవ్వడం జరిగింది. నీట్ ఎండిఎస్ 2024 పరీక్ష ఈ నెల 18న జరుగుతుంది. ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 18న ప్రకటించడం జరుగుతున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు నీట్ ఎండిఎస్ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఈ పాస్లో దరఖాస్తుకు లేఖ రాస్తామంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ పాస్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సిబిఎస్ఈ మరియు ఐసిఎస్ఈ బోర్డు ద్వారా 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల డేటా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరడం జరుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు జారీ చేసిన 10వ తరగతి సర్టిఫికెట్లనే ఈ పాస్లో అనుమతిస్తున్నారు. సిబిఎస్ఈ మరియు ఐసిఎస్ఈ బోర్డు నుంచి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల దరఖాస్తులు ఈ పాస్ స్వీకరించలేదు. కాబట్టి మనకు ఈ పాస్ ద్వారా అనుమతి లేకుండా స్కాలర్షిప్ ఇవ్వరు. కాబట్టి సిబిఎస్ఈ మరియు ఐసిఎస్ఈ సర్టిఫికెట్ కూడా తీసుకునే విధంగా బోర్డు నుంచి అయితే పర్మిషన్ తీసుకోబోతుంది. సో ఇది కనుక ఓకే అయితే వారికి కూడా న్యాయం జరుగుతుంది. సో ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికైతే ఈ నెల 31 వరకు గడువు ఉంది. సో చేసుకునే వారు ఉంటే మాత్రం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు ఈ పాస్లో ఐసిఎస్ఈ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు అవకాశం కల్పించబోతున్నట్టు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కాబోయే తెలుగు టీచర్లకు టెట్ తంట అంటూ ప్రధానంగా మరో వార్త రావడం జరిగింది. ఇందులో మనకు సంబంధం లేని సబ్జెక్టుల గురించి ప్రశ్నలు వస్తున్నాయి. బిఎడ్ భాషా శిక్షణ పూర్తి చేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. ఏపీ తరహాలో పేపర్ 2A నిర్వహణకు వేడుకోవాలంటూ టెట్ అభ్యర్థుల నుంచి అభ్యర్థులు రావడం జరుగుతుంది. సో 60 మార్కులకు తెలుగు ప్రశ్నలు ఇవ్వాలంటూ కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుందంటే భాషా పండితులకు 60 మార్కులకు గాను ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారంటూ ఇందులో గణితం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల ప్రశ్నలు ఇవ్వడంతో మాకు అన్యాయం జరుగుతుందంటూ భాషా పండితులు అయితే కొంత ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరి సిలబస్లో అయితే పూర్తి మార్పులు చేయాల్సి ఉంటుంది. మరి దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడాల్సింది. సో దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి 28 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తు అయితే అందుబాటులో లేదు, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 1 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం tscrc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి 12 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 29 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం nimsme.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఆర్పిఎఫ్లో 4660 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఎస్ఐ 452, అదేవిధంగా కానిస్టేబుల్ 4208 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. మనకు చివరి తేదీ మే 14 వరకు ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ నేవీలో 2024 కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం ఖాళీలు 15 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 12 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే joinindiannavy.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. దీనికి అర్హతలు చూసుకుంటే కనీసం 60% మార్కులతో ఇంగ్లీష్ సబ్జెక్టు, అదేవిధంగా 10వ తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఎంఎస్సి లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత చేసిన వారు అర్హులంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో బీసీఏ మరియు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్తో పాటు
మనకు ఎంసీఏ ఉత్తీర్ణులు కూడా అర్హులంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు అంటూ ప్రధానంగా వార్త రావడం జరిగింది. క్షేత్రస్థాయి విచారణలో గుర్తింపు అంటూ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో సుమారు 60 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలలో ప్రాథమిక విద్య చదివినట్టు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్ సమర్పించినట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఇందులో సుమారు 350 మంది 2 జిల్లాల్లో ప్రాథమిక విద్య చదివినట్టు నకిలీ సర్టిఫికెట్ సమర్పించారు. అవి అనుమానాస్పదంగా ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్ ఆధారంగా వారు చదివిన పాఠశాల, ఆ సమయంలో రిజిస్టర్ల ఇతర ఆధారాలతో పోల్చుడగా 60 మంది నకిలీవి ఇచ్చినట్టు వెల్లడైంది. మనకి ఎక్కువ పోస్టులు అదేవిధంగా కొంత తక్కువ పోటీ ఉండే హైదరాబాద్ జిల్లాలోనే ఉద్యోగాలు దక్కించుకునేందుకు నిందితులు ఈ పని చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారి పేర్లనైతే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి TSL PRBకి పంపినట్టు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేసిన వారికి చట్టపరంగా చర్యలు ఉంటాయంటూ మనకు కొంత సమాచారం. అదేవిధంగా నకిలీ సర్టిఫికేట్ ఇచ్చిన పాఠశాలలు కూడా దీనిలో భాగం కాబట్టి వాటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ మనకైతే కొంత సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీలో బయటపడుతుంది కాబట్టి ఉద్యోగం రాకపోయినా పర్లేదు, వచ్చిన తర్వాత పోతే మాత్రం బాధాకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా 31 జిల్లాలో అన్ని సబ్జెక్టులో ఖాళీలంటూ మనకైతే కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. మనకు కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం అంటూ కూడా మనకు సమాచారం. మెగా డిఎస్సి కారణంగా ఈసారి 33 జిల్లాలో దాదాపు అన్ని సబ్జెక్టుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయంటూ మనకు కొంత సమాచారం. అదేవిధంగా ఒక్క ఆంగ్లం సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. పాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 మాత్రమే చూపారు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం, 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో ఖాళీలు లేవు. ఈసారి పోస్టులన్నీ 2629కి పెరగడంతో మొత్తం 33 జిల్లాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయంటూ మనకు సమాచారం. ఏదైనప్పటికీ మెగా డిఎస్సి కారణంగా ఖాళీలు లేకుండా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. మరింత సమాచారం కోసం అయితే మన ఛానల్లో చూసుకోవచ్చు. ఇందులో మనకు మాధ్యమాల వారీగా ఖాళీలు చూసుకుంటే తెలుగులో 8929 పోస్టులు, అదేవిధంగా ఉర్దూ 1183, అదేవిధంగా హిందీ 475, ఆంగ్లం 388, మరాఠీ 64, బెంగాలీ 15, తమిళం 5, సంస్కృతం 2, అదేవిధంగా కన్నడం 1, మొత్తం పోస్టులు 11,062 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి సిలబస్ ప్రకటించాలంటూ మనకు స్పెషల్ డిఎడ్ మరియు బిఎడ్ అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పూర్తి సిలబస్ను ప్రకటించాలంటూ అధికారులకైతే వీరు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. రెగ్యులర్ పోస్టుల డిఎస్సికి పూర్తి స్థాయిలో టాపిక్ వైజ్ సిలబస్ ఇచ్చి తమకు మాత్రం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వలేదంటూ వారైతే వాపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిలబస్ ఇస్తే తాము ప్రిపేర్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుందంటూ వారైతే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.